తులారాశి. పరిస్థితులు చక్కబడతాయి, వ్యవహారాలు ముందుకు కొనసాగుతాయి, కొంత విజయాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. మిత్రుల ద్వారా మీరు కొంత మేలు కలిగే విషయాలు వింటారు, సహకరిస్తారు. మిత్రులు కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి, లేదా స్వామి యొక్క నామాన్ని 11 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు పాటిస్తూ ఖర్చు చేయండి. మిత్రుల ద్వారా మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధువుల యొక్క సహకారం ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. మీకు ముఖ్యమైన నిర్ణయాలు మీకు కొంత మేలు చేస్తాయి. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళండి, లేదా హనుమద్ ద్వాదశ నామాలు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. చేసే పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి. మిత్రుల యొక్క సహకారం తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది. వినోదాల్లోపట పాల్గొంటారు. ధనస్సు రాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.